కువైట్ మృతుల విమానం కొచ్చిన్కు చేరుకుంది. అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్కు వాయుసేన తరలించింది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్లోని ఆల్ మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రే కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లూలు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల రూపాయలు చొప్పున, రవి పిల్లై 2 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకెభద్ర గ్రామానికి చెందిన తామడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. లోకనాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంటు వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమానం టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకప్ చేయడంతో మరణించిన విషయం తెలిసింది. కువైట్ మృతుల విమానం కొచ్చిన్కు చేరుకుంది. అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా అధికారులు గుర్తించారు. వారిలో 3 తెలుగువారు, 24 మంది కేరళ వాసులు, 7 తమిళనాడుకు చెందినవారు. మిగిలిన వారు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారని తెలుస్తోంది. మరోవైపు మృతదేహాలను భారత్కు వాయుసేన తరలించింది. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. కువైట్లోని ఆల్ మంగాఫ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. మరణించిన వారిలో 45 మందిని భారతీయులుగా గుర్తించారు. అగ్ని ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు బుధవారం రాత్రే కువైట్ వెళ్లిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వ్యాపారవేత్తలైన లూలు గ్రూప్ అధినేత యూసుఫ్ అలీ 5 లక్షల రూపాయలు చొప్పున, రవి పిల్లై 2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 3 ఉన్నట్లు ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకెభద్ర గ్రామానికి చెందిన తామడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారని వెల్లడించింది. వీరి మృతదేహాలు ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుతాయని, అక్కడి నుంచి వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. లోకనాథం మంగళవారం రాత్రి కువైట్లోని అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. తెల్లవారితే పనిలో చేరే అవకాశం ఉండగా ఈలోపు అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆయన విమాన టికెట్, ఇతర వివరాలతో కంపెనీలో వాకప్ చేయడంతో మరణించిన విషయం తెలిసింది.